అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అక్కడ జరిగిన బ్లాస్టింగ్ ఒక్కసారిగా అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. బాణసంచా తయారీ కేంద్రంలో పెద్ద పేలుడు సంభవించింది. ఆ బ్లాస్ట్ ధాటికి 6గురు స్పాట్లోనే చనిపోయారు. మరో 7గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కోటవురుట్ల మండలం కైలాసపట్నంలో జరిగింది ప్రమాదం ధాటికి కార్మికుల శరీర భాగాలు ఎక్కడెక్కడో ఎగిరిపడ్డాయి. ఇక ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇళ్లైతే నామరూపాలు లేకుండా పోయాయి. ప్రమాద జరిగిన ప్రాంతంలో చాలా హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. అక్కడ కార్మికులు ఆర్తనాదాలతో ఆ ప్రాంతం అంతా కూడా మారుమోగిపోతోంది. ప్రమాదం జరిగిన ధాటికి అక్కడ చుట్టుపక్కల ఉన్న ఇళ్లు కూడా ఎలా పేలిపోయినాయో ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతోంది. ఇక శరీర భాగాలన్నీ ఎగిరిపడ్డట్టుగా తెలుస్తుంది. చాలా భీతావహ దృశ్యాలు ప్రస్తుతం ఆ బ్లాస్ట్ జరిగిన ప్రాంతంలో కనిపిస్తున్నాయి. 6గురు కార్మికులు స్పాట్లోనే చనిపోయారు. మరో 7గురు ప్రస్తుతం గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాణసంచా తయారీ కేంద్రంలో ఈ భారీ పేలుడు సంభవించింది. దీంతో స్పాట్లోనే 6గురు కార్మికులు చనిపోయారు. వాళ్ళ శరీర భాగాలు తునాతునకలైపోయినట్టుగా తెలుస్తోంది. ఇక బ్లాస్ట్ ధాటికి చుట్టుపక్కల ఇళ్లు కూడా నామరూపాలు లేకుండా అయిపోయాయి. కార్మికుల శరీర భాగాలు ఆ ప్రాంతం మొత్తం కూడా ఎక్కడంటే అక్కడే పడి కనిపిస్తున్నాయి. చాలా వరకు ఇది బ్లాస్ట్ అయిపోయి కొంతమంది చనిపోవడం జరిగింది, కొంతమంది గాయపడ్డారు. గాయపడిన వారిని అంబులెన్స్లోనే సంబంధిత నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగిందట. అంతనాగా చనిపోయిన వారు అయితే ఒక 5-6 మంది అని చెప్తున్నారు. ఒక 4గురు కాలిపోయినట్టు తెలిసింది. ఆ 4గురిని కూడా అంబులెన్స్ తీసుకెళ్లడం జరిగింది. తర్వాత ఏంటంటే ఇక్కడ టోటల్ వర్కర్స్ అయితే 15 మంది వర్కర్స్ పనిచేస్తున్నట్టు మనకి సమాచారం తెలియపరచమైంది. మా ప్రతినిధి ఖాజా ఉన్నారు మరింత సమాచారంతో. ఖాజా, ఏంటి సంఘటనా స్థలంలో ప్రస్తుతం పరిస్థితి ఏంటి? మిగతా ఆ 7గురు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఘటనా స్థలంలో హృదయ విదారక దృశ్యాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ పేలుడు ఆ స్థాయిలో ఉంది. దాదాపుగా శకలాలు 500 మీటర్ల వరకు ఎగిరిపడ్డాయి. మృతదేహాలు తునాతునకలయ్యాయి. శరీర భాగాలు కూడా విడిపోయే పరిస్థితుల్లో అక్కడ కనిపించడంతో ఎవరైతే రెస్క్యూ చేయడానికి పోలీసులు ఫైర్ సిబ్బంది ఉన్నారో వాళ్ళు కూడా చలించిపోయే పరిస్థితి. హుటాహుటిన అక్కడ ఘటన జరిగిన తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ హుటాహుటిన రెస్క్యూ చేశారు. అయితే ఘటన సమయంలో దాదాపుగా 30 మంది కార్మికులు ఆ ప్రాంతంలో ఉన్నారు, 15 మంది విధుల్లో ఉన్నారు. ఒక్కసారిగా ఆ పేలుడు దాటికి కొంతమంది పరుగులు తీశారు. మరికొంతమంది ఆ అగ్ని కీలల్లో చిక్కుకొని ఆ పేలుడు దాటికి తీవ్రంగా గాయాల పాలయ్యారు. స్పాట్ లోనే దాదాపుగా 4గురు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి 7గురిని ఆసుపత్రి తరలించే క్రమంలో మరికొద్ది దూరంలోనే మిగతా 2 కూడా మొత్తం టోటల్ గా ఇప్పటి వరకు 6గురు ప్రాణాలు కోల్పోయినట్టుగా సమాచారం అందుతుంది. దాదాపుగా ఇంకా ఆసుపత్రిలో ఆ క్షతగాత్రుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇంకా శిథిలాలు తొలగించే పనిలోనే పోలీసులు ఫైర్ సిబ్బంది ఉన్నారు. ఘటనా స్థలంలో ఉదయ విదారక దృశ్యాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ కైలాసపట్నం అంటే ఎస్రాయవరం మండలం కైలాసపట్నంలో ఇది ఘటన జరిగింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసుల ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రస్తుతానికి సహాయకార్యాలు కొనసాగిస్తున్నారు. అయితే హోంమంత్రి అనిత పరిస్థితిపై ఆరాధించారు. ఘటనా స్థలానికి బయలుదేరారు. మరి కాసేపట్లో ఆమె ఘటనా స్థలికి చేరుకోబోతున్నారు. స్వయంగా క్షతగాత్రులను కలిసి పరామర్శించబోతున్నారు. మరోవైపు ఈ ఘటన జరిగిన తర్వాత చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు అప్రమత్తం చేశారు. ఎందుకంటే ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ ఘటన జరిగిన స్పాట్ లోనే మరో కేంద్రం కూడా ఉన్నట్టు చెప్తున్నారు. ఎందుకంటే ఆ ఊరికి గ్రామానికి కాస్త దూరంగా ఉన్నప్పటికీ ఒకే ప్రాంతంలో వేరు చోట్ల ఈ బాణసంచా తయారు చేస్తున్నట్టు గుర్తించారు. దీనిపై పూర్తి స్థాయిలో అనకాపల్లి జిల్లా ఎస్పీ విజయకృష్ణన్తో పాటు ఎస్పీ తోయిన్ సిన్హా, దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి క్షతగాత్రులకు మెరుగైన సదుపాయం అందించేలా చూడాలని చెప్తున్నారు. ప్రస్తుతానికి అక్కడ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆసుపత్రిలో తరలించిన ఒకవైపు కొంతమంది కోటవురట్ల సిఎస్సికి తరలించారు. మరికొంతమందికి నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మొత్తం మీద ఈ ఘటన ఒక్కసారిగా అనకాపల్లి జిల్లాలో ఉలిక్కి పడేలా చేసింది. ప్రస్తుతం అందరూ కూడా సహాయక చర్యల్లో అధికారులంతా నిమగ్నమై ఉన్నారు. వైద్యులు ప్రత్యేకంగా క్షతగాత్రులకు వైద్య సాయం అందిస్తున్నారు. ఘటనపై విచారణ ప్రారంభమైంది.